కలం మారిన వస్త్ర ప్రపంచంలో వన్నె తగ్గకుండా కలంకారీ కళ ఇప్పటికీ అందరినీ మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది. ఇటు మచిలీపట్నం అద్దెకపు రంగులు, ఇటు శ్రీకాళహస్తి కలం గీతలు వెరసి ప్రపంచ యవనికపై తెలుగువారి హస్త నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది మన కలంకారీ హస్తకళ. నంద్యాల జిల్లా టంగుటూరు గ్రామానికి చెందిన శివారెడ్డి కలంకారీ కళలో అద్భుతాలు చేస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పౌరాణిక ఘట్టాలకు వస్త్రాలపై ప్రాణం పోస్తూ కలంకారీ కళకు వన్నెలు అద్దుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకుంటున్న అద్భుత నేతకారి శివారెడ్డితో మా కర్నూలు జిల్లా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. సంప్రదాయాలు కళలకు నిలవు మన భారతదేశం. వేల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి మన భారతదేశంలో ఎన్నో కళారూపాలు, ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలు ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశ ఖ్యాతి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే కలంకారీ అనేది కూడా ఒకటి. అసలు ఈ కలంకారీ అంతరించిపోతున్నటువంటి సమయంలో ఎట్లా దీన్ని మనుగడ కొనసాగించాలి, ఏ విధంగా దీన్ని చరిత్ర నేటి తరం యువతకు తెలియాలి అంటే అన్న అంశాలను ప్రస్తుతం మనతో పాటు చర్చించడానికి ఒక సీనియర్ కళాకారుడు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ అసలు కలంకారీ అంటే ఏంటి, అసలు దీని చరిత్ర ఏంటి, ఎప్పుడు ఈ కలంకారీ పుట్టింది, ఎక్కడ పుట్టింది? కలంకారీ సాంప్రదాయ చిత్రకళ అనేది మన ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాళహస్తి నగరంలో అభివృద్ధి చెందింది. అందులో కొందరు సీనియర్ కళాకారులు ఎన్నో ఏళ్ల నుంచి ఆ కళను అభివృద్ధి చేస్తూ వస్తూ ఒక 50-60 ఏళ్ల క్రితం గవర్నమెంట్ వారు వాటిని గుర్తించి అక్కడ ఉండే యువకులకు శిక్షణ ఇప్పించాలనే ఉద్దేశంతో ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసి కొంతమందికి ట్రైనింగ్ ఇప్పించి ఆ కళాకారుల అభివృద్ధికి ఆ ట్రైనింగ్ సెంటర్ తోడ్పడింది. అలా తోడ్పడిన సెంటర్లో ఆ శిక్షణా కేంద్రంలో నేను ఒక ట్రైనీగా అక్కడ చేరి 1977లో అక్కడ నేను ట్రైనింగ్ అయ్యి శ్రీకాళహస్తిలో, నాది సొంత జిల్లా, నాది కర్నూలు జిల్లా నాది. అక్కడికి వెళ్ళి నేను నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఇప్పుడు 46 సంవత్సరాలుగా నేను కలంకారీ చిత్రకళ మీద ఒక వృత్తిగా చేసుకొని ఎన్నో కళాఖండాలను చిత్రించి నేటికి చిత్రకారునిగా ఇంకా నా కళాఖండాలను నా సాధనను కొనసాగిస్తూ ఇప్పటికి నేటికి నేను చేస్తూనే ఉన్నాను. నా ప్రతిభను గుర్తించి ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు ఎన్నో అవార్డ్స్ను ఇచ్చి నన్ను సత్కరించారు కూడా. అందుకు నేను గర్వపడుతున్నాను. ముఖ్యంగా అసలు ఈ కలంకారీ యొక్క చరిత్ర ఏంటి, అసలు ఈ కలంకారీ కళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఎట్లా దీన్ని తయారు చేస్తారు? కలంకారీ అన్నది పూర్వకాలము పర్షియా దేశం నుంచి ఇక్కడికి వచ్చింది అనుకుంటుంటారు. అది చాలా చరిత్ర ఉంది. అది మన నవాబులు, రాజుల కాలంలో కూడా దీని కలంకారీని ఇచ్చిపుచ్చుకునే ఉద్దేశంతో చేసుకున్నారు. అలా వస్తూ కొద్ది రోజులకు ఆ బెడ్షీట్స్ను, ఆ డ్రెస్ మెటీరియల్ బొమ్మలుగా చిత్రించడం నేర్చుకున్నారు. అలా కాళహస్తిలో అలా తయారయ్యారు. ఇప్పుడు కలంకారీ అంటే మచిలీపట్నం ఒక కలంకారీ ఉంది, కాళహస్తి రెండు స్టైల్ ఉన్నాయి. మచిలీపట్నం స్టైల్ ఎట్లా ఉంటుందంటే వుడెన్ బ్లాక్తో ప్రింటింగ్ చేసి సహజ రంగులతో వాడతారు. శ్రీకాళహస్తిలో అంతా చేతితో తయారు చేసి చేతితోనే బొమ్మలు గీసి దేవుని బొమ్మలతో అక్కడ గీస్తారు. ఇక్కడ మాత్రం ఓన్లీ మోటివ్స్ ఉంటాయి మచిలీపట్నంలో. అలాగే ఈ అదర్ రాష్ట్రంలో మచిలీపట్నం కలంకారీ, శ్రీకాళహస్తి కలంకారీ అనేది రెండు బాగా ఫేమస్ అయిపోయి ఎంతోమంది కళాకారులను బాగా ఆకట్టుకున్నాయి. కానీ ఈ కాలక్రమేణా వీటిలో ఈ పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత కెమికల్స్ ఇందులో ప్రయోగించి సహజ రంగులను వదిలిపెట్టి తర్వాత స్క్రీన్ ప్రింటింగ్ చేసి ఈ మార్కెట్ను కొంచెం ఇబ్బంది పెట్టి ఒరిజినల్ కలంకారీకి ఆదరణ తగ్గిపోయి డూప్లికేట్ వైపే రేటు తక్కువకి ఇస్తున్నారని చెప్పి డూప్లికేట్ వైపే ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. కానీ కలంకారీ చాలా శ్రమ పడుతుంది. కలంకారీ డూప్లికేట్ మీద నిఘా పెట్టి చేస్తే కలంకారీ చిత్రకళ ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. అయితే కలంకారీ చిత్రకళ ఎలా అంటే సహజమైన రంగులతో చాలా కష్టమైన కూడుకున్న పని. అయినా దానికి ఎంతో సహాయం చేసే, దానికి ఆదరించే వీళ్ళు కస్టమర్స్ కూడా ఉన్నారు. కానీ దాని మీద నిఘా పెట్టి ఒరిజినల్ కలంకారీని కనిపెట్టే విధానాన్ని గమనించి చేస్తే ప్రజాదరణ ఇప్పటికైనా కలంకారీ ఇన్ని ఏళ్ళైనా ఉంటుంది. వేల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి కలంకారీ కళకు మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే ఖచ్చితంగా
దీన్ని నేటి తరం యువతకి మళ్ళీ పరిచయం చేయాలి, మళ్ళీ దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, YK టీవీ.